మీ లైఫ్ లో మీకు తగిలిన బిగ్గెస్ట్ జాక్ పాట్ ఏంటి? ఏదైనా షాపింగ్ మాల్ లో డిస్కౌంట్, లేదు అంటే రోడ్డు మీద 100 రూపాయల నోట. ఇంతకన్నా పెద్ద పెద్ద జాక్ పాట్స్ మనకేం తగులుతాయి? దేనికైనా రాసి పెట్టి ఉండాలి అంటారా? అదృష్టవంతులను చూసాం, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తిని చూస్తే అదృష్టానికి అసలు సిసలు అడ్రస్ అంటే ఇతనేనేమో అనిపిస్తుంది. మన అకౌంట్ లో పొరపాటున ఒక 1000 రూపాయలు పడితేనే మనం ఎగిరి గంతేస్తాం. అలాంటిది 3000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే ఒక సామాన్యుడి అకౌంట్ లోకి 40 కోట్లు ఒకేసారి వచ్చి పడితే ఇదే సినిమాలోనో కాదు, మన ఇండియాలోనే జరిగింది. ఈయన పేరే గజానన్. ఈయన ఒక మామూలు ట్రేడర్. 2022లో కోటక్ సెక్యూరిటీస్ సాఫ్ట్వేర్ లో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇతని అకౌంట్ లోకి 40 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. వెంటనే అతను టెన్షన్ పడకుండా వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటూ ఆ 40 లక్షల రూపాయలను షేర్ మార్కెట్ లో పెట్టాడు. పెట్టగానే మొదట అతనికి 54 లక్షల లాస్ వచ్చింది. కానీ వితిన్ 20 మినిట్స్ లో అతనికి 1,75 లక్షల రూపాయల ప్రాఫిట్ వచ్చింది. పొరపాటును గుర్తించినటువంటి కోటక్ సెక్యూరిటీస్ ఆ 40 కోట్ల మార్జిన్ ను వెనక్కి తీసుకుంది. ఇక మార్జిన్ తో పాటు అతను సంపాదించిన ప్రాఫిట్ ఏదైతే ఉందో 1,75 లక్షలు కూడా తామకే కావాలి అని చెప్పి ఆ అమౌంట్ ను కూడా అతని అకౌంట్ నుంచి హోల్డ్ చేసింది. అయితే గజానన్ దీనిపై కోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు కూడా గజానన్ కు అనుకూలంగానే తీర్పిచ్చింది. మార్జిన్ డబ్బులు పొరపాటున పడ్డా అతని టాలెంట్ తో ప్రాఫిట్ సంపాదించాడు. అదే ఒకవేళ దీంట్లో లాస్ వస్తే మీరు భరిస్తారా? ఇప్పుడు లాభం వస్తే అడగడానికి అంటూ ఈ 1,75 లక్షలతో పాటు 12% వడ్డీతో సహా గజానన్ కి చెల్లించాలి అని చెప్పి కోటక్ సెక్యూరిటీస్ ని కోర్టు ఆదేశించింది. అలా ఒక సంస్థ పొరపాటు వల్ల ఒక సామాన్య వ్యక్తి కోటీశ్వరుడు అయ్యాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ లో ఉంటే కమెంట్ చేయండి.